Greetings in Jesus' name. Hallelujah. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. I count it my joy to be here once again. మీ మధ్య ఈ విధంగా ఉండటము నాకు చాలా సంతోషంగా ఉంది. Welcome to another wonderful day that the Lord has given us. ఈ రోజు మంచి రోజును దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మీరు అందరినీ దానిలోకి ఆహ్వానిస్తూ How ఉన్నాను. many are happy to be in the house of the Lord? దేవుని సన్నిధిలో గడుపుటకు ఎంతమందికి ఇష్టముగా ఉన్నది? How many are ready to receive the word? వాక్యమును స్వీకరించడానికి ఎంతమంది సిద్ధముగా ఉన్నారు? Hallelujah. Let's just look to the Lord in prayer. ప్రభు వైపు కన్నులెత్తి మనము ప్రార్థనలు I గడుపుదాం. want you to focus on the word that you're going to receive this morning. మనం పొందుకోబోతున్న వాక్యం పైన దృష్టి ఉంచాలని నేను The Bible ఆశిస్తున్నాను. says that God sent His word and He healed our disease. దేవుడు తన వాక్కును పంపి మన రోగములన్నిటినీ స్వస్థపరిచాడని Jesus వాక్యం said, "The చెప్తుంది. words I speak to you, they are spirit and they are life." నేను మీతో చెప్పు మాటలు జీవము కలిగిన ఆత్మ అయి ఉన్నామని God ప్రభు created యేసుక్రీస్తు. everything by the power of His word. తన వాక్కు శక్తి చేత దేవుడు సమస్తమును In the సృష్టించున్నాడు. beginning was the word and the word was with God. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. The word became flesh and manifested among us. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య So నివసించును. the word of God is the most powerful thing that can ever happen to us. దేవుని వాక్కు కంటే శక్తివంతమైనది మనకి ఏదియూ సంభవింపదు. Today I want you to prepare your hearts. ఈ రోజు మన హృదయములను సిద్ధపరచుకుందాం. Can you ask the Lord to speak to you this morning? దేవుడు మీతో మాట్లాడాలని ఆయన మొరపెట్టుకోనండి. And the Lord is willing to speak to you. దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా But ఉన్నాడు. are you having ears to listen to the voice of God? కానీ ఆయన మాటలు వినగలిగిన చెవులు మీరు కలిగి Jesus ఉన్నారా? said, if you have ears, let you hear. వినుగల చెవులు మీకు ఉన్న ఎడల మీరు విందురు అని ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు. Father, give me ears to listen to your voice. ప్రభువా మీ స్వరమును ఆలకించి చెవులను Can you make that దయచేయము. prayer right now? ఈ ప్రార్థనకు అడుగుదామండి. Can we make that prayer right now? ఇప్పుడే ఆ ప్రార్థన మనం దేవుని అడుగుదాము. Give me ears to listen to your voice. ప్రభువా నీ స్వరమును ఆలకించి చెవులను నాకు దయచేయమని ప్రార్థన. In Jesus' name, amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Hallelujah. ఆమేన్. Hallelujah. 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 How many are happy once again? Amen. Praise the Lord. See, we are having this YouTube channel right now, El Shaddai Church YouTube channel. మనకు ఎల్షదాయ్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది. Why we should have a YouTube channel? మనకి యూట్యూబ్ ఛానల్ ఉండాల్సిన అవసరం ఏముంది? Every church will have, so we are also having one. అంటే ప్రతి సంఘానికి ఒకటి ఉంది ఛానల్, మనం కూడా పెట్టుకుందాం అనుకున్నామా? But I told Sister Shobha that we need to have this channel so the word can be heard once again. అయితే సహోదరు శోభతోటి ఇతరులు కూడా ఈ వాక్యమును వినాలని మనం చేద్దామని చెప్పాను. So, these words are put on YouTube channel so that you can go and listen to the word once again. ఈ వాక్యం అంతా కూడా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెడుతున్నామంటే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఒకసారి వినాలని So the word will work again in you. ఎందుకంటే ఆ వాక్యము మీ జీవితాలలో మరి ఒకసారి పని చేస్తుంది. Amen. How many went back and heard the word on healing? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత స్వస్థత గురించి ఎంతమంది తిరిగి విన్నారు వాక్యమును? చెప్పాలి. Very few people. చాలా తక్కువ మంది See, కనపడుతున్నారు. then how? So you're not taking use of it. Daniel also heard. Very wonderful Daniel. Amen. Praise God. So I would encourage you to listen to the teachings that are being shared here. ఇక్కడ పంచబడుతున్న వాక్యమును మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వినాలని నేను మిమ్మల్ని The word ప్రోత్సహిస్తున్నాను. has to come into our hearts. వాక్యము మన హృదయంలో నిండి ఉండాలి. Bible says the word of God is like a seed. దేవుని వాక్యము బీజము వంటిదని Our చెప్తుంది heart బైబిల్. is the soil. మన హృదయము నేల వంటిది. So the seed has to fall into the soil. ఈ బీజము ఈ నేలలో విత్తబడాలి. But Bible says that the thief comes to steal, kill and destroy. అయితే దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి What does he వస్తున్నాడు come to చెప్తుంది. steal? ఏది దొంగిలించడానికి He వస్తున్నాడు? comes to steal the word. ఈ వాక్యమును దొంగిలించడానికి So you need వస్తున్నాడు. to be alert and guard the word of God to work in your heart. కాబట్టి జాగ్రత్తగా ఉండి మన హృదయంలో ఉంచబడిన వాక్యములను పదిలపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. Bible talks about 4 different types of soil. 4 రకాల నేల గురించి వాక్యం చెబుతోంది. One is a stony ground. ఒకటి రాతి నేల, One is on the wayside. ఒకటి దారి ప్రక్కన, One is what is that? ముళ్ళ పొదలు, Thorny ground. ఒకటి ముళ్ళ పొదల మధ్య నేల, And the fourth one is a good ground. చివరికి మంచి నేల See, నాలుగోది. all the 3 grounds the seed fell, ఈ 3 నేలల పైన కూడా బీజము పడి ఉంది, but it విత్తనము. didn't flourish. కానీ ఆ విత్తనము ఎదగలేదు. But only on the 4th ground the seed flourished. 4వ నేలలో మాత్రమే విత్తనము అభివృద్ధి So చెందింది. ask yourself, what ground I am? ఈ రోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను ఎటువంటి నేలగా ఉంటున్నాను? What ground I am? నేను ఎటువంటి నేలగా Is my ఉన్నాను? heart receiving the word today? నా హృదయం ఈ వాక్యాన్ని పొందుకుంటూ Am ఉందా? I like the stony ground?
నేను రాతి నేల వలె ఉన్నానా? Am I like that thorny ground? నేను ముళ్ళ పొదల వలె Am ఉన్నానా? I like the wayside? లేదా దారి ప్రక్కన ఉన్న నేల The వలె word ఉన్నానా? is falling, విత్తనము పడుతూ ఉంది, but it is not flourishing. కానీ అది అభివృద్ధి It will చెందట్లేదు. not benefit you. అది మీకు ఏ లాభాన్ని కలిగించదు. Hebrews 4 verses 2 says, Hebrews 4:2 says, హెబ్రీ పత్రిక 4:2 they heard the gospel, వారు సువార్తను విన్నారు, and we also heard the gospel. మనం కూడా సువార్తను వింటూ What ఉన్నాము. is the gospel? ఆ సువార్త ఏమిటి? The good news of Jesus, యేసుని గూర్చిన the మంచి word వార్త, of God, దేవుని the వాక్యము, word that changes our lives. మన జీవితాలను మార్చే దేవుని వాక్యము. Why do we need the word of God? దేవుని వాక్యం అవసరత So that ఏముంది our మనకు? mind is renewed, మన మనసు నూతన so that we పరచబడాలి. come out of our negative thoughts. మనం ప్రతికూలమైన ఆలోచనల We నుంచి are బయటికి always రావాలి. discouraged. మనం ఎప్పుడు నిరుత్సాహంతో We are ఉంటున్నాం. always afraid. మనం ఎప్పుడు భయాందోళనతో We ఉంటున్నాం. don't know what's going to happen. ఏం జరగబోతుందో We live తెలియదు. in constant fear. మనం ఎప్పుడు భయంలో ఉంటూ ఉన్నాము. We don't think that God can change our lives. మన జీవితాలను దేవుడు మార్చగలడని మనం We don't అనుకోవట్లేదు. know that we are victorious and more than conquerors. మనం విజయము శక్తివంతులమని మనకు We తెలియదు. forget the power of Christ that's working in us. క్రీస్తు శక్తి మనలో పనిచేస్తుందని మనం మర్చిపోతూ ఉన్నాము. And fear encrypts us. మనల్ని భయము పట్టి పీడిస్తుంది. Why? The word of God is not working. దేవుని వాక్యం మనలో ఎందుకు పని చేయకుండా ఉంటుంది? Word of God is not taken by faith into our hearts. ఎందుకంటే విశ్వాస సహితంగా ఆ వాక్యాన్ని మనం హృదయంలో నింపుకోవాలి. Wonderful that sister came and testified today. సహోదరి మంచి సాక్ష్యాన్ని పంచుకున్నారు. She heard the word. ఆమె వాక్యము విన్నది. The word brought faith into her. ఆమెలో ఆ వాక్యం విశ్వాసాన్ని And కలిగించింది. she declared that faith on her son. తన కుమారుని పైన విశ్వాసాన్ని Can we give glory to ప్రకటించింది. God right now? దేవుని మహిమకరంగా చప్పట్లు కొడదామండి. Can we give glory to హల్లెలూయా. God? The word that you hear, మీరు వింటూ ఉన్న వాక్యము, you will apply faith to that word. దాన్ని మీరు విశ్వాసంతో If జత you don't hear చేసినప్పుడు, the word, మీరు విననప్పుడు how can faith come inside? విశ్వాసం ఏ విధంగా కలుగుతుంది? Hallelujah. If your situations are not changing, మీ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు if లేకుంటే, you're constantly living in fear, మీరు ఎప్పుడు భయాందోళనలో జీవిస్తున్నట్టయితే, that means you don't have the word of God. అంటే మీ లోపల దేవుని వాక్యం లేనట్టే. If fear is there, భయము మీలో కలిగి ఉన్నట్టయితే, వాక్యము లేదు. థర్మోమీటర్ పెడితే ఏం తెలుస్తుంది మనకి? జ్వరం, టెంపరేచర్ తెలుస్తుంది. భయం ఎంత ఉందో అంత విశ్వాసం లేదు మీకు. హల్లెలూయా. సో దట్స్ అ క్లియర్ ఇండికేషన్ that God's word is not working in us. భయము కలిగి ఉన్నట్టయితే దేవుని వాక్యము పని చేయట్లేదు అన్న దానికి సంకేతమై ఉంది. Bible says God didn't give us a spirit of fear. దేవుడు పిరికి ఆత్మను దయచేయలేదని వాక్యం He gave చెప్తుంది. us a spirit of sound mind. కానీ మంచి ఆలోచన కలిగిన మనసుని ఇచ్చాడని చెప్తున్నాడు. A spirit of faith. విశ్వాస సహితమైన ఆత్మను కలిగి ఉన్నాము. The same spirit that raised Jesus from the dead is working in us today. మృతులలో నుండి క్రీస్తును లేపిన ఆత్మ మనలో పనిచేస్తుంది. Hallelujah. చెప్తామా మనం? The same spirit that raised Jesus from the dead lives in me. క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆత్మ నాలో ఉన్నది అని చెప్దాం అందరము. క్రీస్తును మృతుల నుంచి లేపిన ఆత్మ నాలో పనిచేస్తుంది. నాలో పనిచేస్తుంది. మీరు విశ్వాసంతో అస్సలు చెప్పడం లేదు. నాకు గట్టిగా చెప్ప. క్రీస్తుని మృతుల నుంచి లేపిన ఆత్మ నాలో పనిచేస్తుంది. ఈసారి ఇంకా గట్టిగా విశ్వాసంతో, క్రీస్తుని మృతుల నుంచి లేపిన ఆత్మ నాలో పనిచేస్తుంది. విశ్వాసం యొక్క ఆత్మ నాలో పనిచేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. We are warriors in Christ. మనము క్రీస్తులో యోధులమై ఉన్నామండి. మనం పిరుకోలం కాదండి. హల్లెలూయా. హల్లెలూయా. పిరుకోలం కాదు, మనం ఊరికిపోయేటోళ్ళం కాదు. మనం we are powerful soldiers in Christ. మనము క్రీస్తు యోధులము, శక్తివంతమైన బలాఢ్యులము. When an army is created, it is not created to run away from the enemy. సైన్యమును మనం సిద్ధపరిచినప్పుడు శత్రువును చేసి పారిపోవడానికి సిద్ధపరిచాము. The army is created so that it can fight against the enemy and bring victory. శత్రువుతో పోరాడి గెలుపును తీసుకురావడానికి, విజయం తీసుకురావడానికి సైన్యమును ఉంది. Is it a good army if the army is fearful? భయంతో ఉన్న సైన్యం మంచి సైన్యమా? No. Russia has a very powerful army. రష్యా దేశానికి చాలా శక్తివంతమైన సైన్యం ఉంది. Amen. So a lot of people get afraid of Russia. రష్యన్ చూసి అందుకని చాలా మంది భయపడుతూ ఉంటారు. Israeli weapons are very powerful. ఇశ్రాయేల్ దేశపు ఆయుధాలు చాలా శక్తివంతమైనవి. So they can destroy countries. వాళ్ళు దేశాలనే నాశనం చేయగలరు. So that's how they show their army. ఆ విధంగా వారి సైన్యం యొక్క బలాన్ని చూపిస్తున్నారు. God wants to show his army.
దేవుడు కూడా తన సైన్యాన్ని చూపించాలని Who is his చూస్తున్నాడు. army? ఆయన సైన్యం ఎవరమై? The church of God. దేవుని యొక్క సంఘము. The army is the church of God. ఈ సైన్యము దేవుని యొక్క Say, సంఘము. I am the army of God. చెప్తామమ్మా. నేను దేవుని I am సైన్యమైనని the army చెప్పండి. of God. నేను దేవుని సైన్యమును. I am not afraid. నేను భయపడను. I am not afraid. నేను భయపడను. I will overcome the enemy. నేను శత్రువుని జయిస్తాను. చెప్పాలమ్మా, నేను గట్టిగా శత్రువుని జయిస్తాను. ఇక్కడ పార్టిసిపేషన్ కూడా ఉండాలి మనం వాక్యం చదివినప్పుడు. హల్లెలూయా. మనం ముట్టి వాక్యం విని పండుకొని పోవడం కాదు. ఆమేన్. వాక్యం మనలో పనిచేయాల. సో హీబ్రూస్ 4:2 ఏం చెప్తుంది? హెబ్రీ 4:2 The word of God didn't work in them because దేవుని వాక్యము వాళ్ళలో పని చేయలేదు. ఎందుకంటే they didn't mix faith in the word. ఎందుకంటే వారు వాక్యముతో విశ్వాసాన్ని జతపరచలేదు. హల్లెలూయా. హీబ్రూస్ 4:2 చదవమ్మా. బాబు మైక్ ఇచ్చిరా? వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడి, మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక, వాళ్ళు వినిన వాక్యానికి విశ్వాసం కలపలేదు కనుక, విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. విన్న వాక్యం వాళ్ళకి నిష్ప్రయోజనము ఆయన. ఎంతమందికి మీరు వాక్యం వినేది నిష్ప్రయోజనం కావాలండి ఇక్కడ? How many don't want the work to work? ఎవరు కాదు కదండి. We all want the work to work in our lives. దేవుని వాక్యము మీలో పని చేయకూడదని ఎంతమందికి ఉన్నదండి? We all want the work to work. మనకందరికీ You are sitting for 2 hours here. 2 గంటలు ఇక్కడ కూర్చుంటున్నారు. We are coming to the presence of God. దేవుని సన్నిధి చేరుకున్నాము. Then you have to receive the word ఈ వాక్యాన్ని and స్వీకరించి mix faith with that word. దానితో విశ్వాసాన్ని జత And చేసి then that word will bear fruit in your life. Hallelujah. అప్పుడు ఆ వాక్యము మీ జీవితాల్లో ఫలభరితమవుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. సో వాక్యము నిష్ప్రయోజనం కావద్దు మనకి. హల్లెలూయా. చెప్పండి, మీ నేబర్ చెప్పండి. వాక్యము నిష్ప్రయోజనం కావద్దు. నిష్ప్రయోజనము కావద్దు. వాక్యము ప్రయోజనమే కావాలా? వాక్యము మీ పక్క వారితో చెప్పండి. ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చేయండి. పక్క వారికి చెప్పండి. వాక్యము నిష్ప్రయోజనం కావద్దు. వాక్యము నిష్ప్రయోజనము కావద్దు. వాక్యము ప్రయోజనం కరంగా కావాలా? హల్లెలూయా. ఆమేన్. మీతో తెలుగులో మాట్లాడి తెలుగు నేను కూడా నేర్చుకుంటా. జాషువా మళ్ళీ నీ పని పోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. Psalms 119 verses 41. కీర్తనలు 119 41వ We read వచనము. that Psalms today. మనం ఈ రోజు ఆ వాక్యాన్ని Psalms చదువుకున్నాము. 119 verses 41 to 48. 119వ కీర్తన 41 నుంచి 48 So I want వచనాలు. you to get your notes and Bibles to the church. మీరు దేవుని ఆలయానికి వచ్చినప్పుడు మీ నోట్ బుక్స్ బైబిల్స్ తీసుకొని రావాలని When you go to school, you get your Bibles, right? Your books, right? స్కూల్ కి వెళ్ళినప్పుడు బుక్స్ పట్టుకొని వెళ్తాం కదా. If your teacher sees you not writing notes, she will send you out of the class. టీచర్ నోట్స్ రాయకుండా ఉన్నట్టు చూస్తే మిమ్మల్ని క్లాస్ లో నుంచి బయటికి పంపించేస్తుంది కదా. So when we come to God's presence, దేవుని సన్నిధి ఆలయానికి వచ్చినప్పుడు this is also the classroom of God. ఇది కూడా దేవుని యొక్క ఒక తరగతి గదిలా భావించాలి. దేవుని యొక్క తరగతి ఇది. హల్లెలూయా. భయపడకండి, టెస్ట్లు ఉన్నాయి ఇక్కడ. జీవితమనే మనకు టెస్ట్. హల్లెలూయా. కానీ we have to learn the word of God. దేవుని వాక్యాన్ని నేర్చుకుని వారుగా మనం And you ఉండాలి. have to underline the word of God. మనం వాక్యాన్ని అండర్లైన్ చేసుకోవాలండి. Hallelujah. See, if you know, let's say one person came and asked me, I want to get married. ఎవరైనా నా దగ్గరకు వచ్చి నేను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను చెప్పారు అనుకోండి. I said, okay, it's a good thing you want to get married. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నది మంచి సంగతి అంటాను. Hallelujah. Some people say it's not a good thing. కొంతమంది అంటారు పెళ్లి అంత మంచిదేం కాదండి. Okay, anyways, he's very excited to get married. కానీ అతను మాత్రం పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉంది. And he said, brother, I'm looking for a wife. నేను భార్య కొరకు చూస్తూ ఉన్నాను అన్నాడు. And this is the girl that I want to get married. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. And then he said, the pastor, ఆ తర్వాత పాస్టర్తో అన్నాడు, I want my wife to cook for me. ఆయన అంటున్నాడు పాస్టర్ తోటి, నా భార్య నాకు వంట చేసి She పెట్టాలి. has to clean my house. నా గృహానంతటిని కూడా శుభ్రపరచాలి. She has to wash my clothes. నా బట్టలను ఉతికి పెట్టాలి. She has to clean my vessels. నా అంట్లు ఇవన్నీ తోమి She has పెట్టాలి. to take care of my parents. నా తల్లిదండ్రులను చూసుకోవాలి. I want to marry her because of that. అందును బట్టి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. పాస్టర్ గారు ఏం చెప్తారు చెప్పండి, మీరు చెప్పాలా? ఆ భార్య ఏం చెప్తుంది? పెళ్లి చేసుకున్న విల్ దట్ గర్ల్ మ్యారీ హర్? ఆ అమ్మాయి అటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందా? ఎంతమంది పెళ్లి చేసుకుంటారు చేతులు లేపండి. ఎంతమంది పెళ్లి చేసుకుంటారని చెప్పండి. ఎంతమంది పెళ్లి చేసుకోదని అంటారు చేతులు లేపండి. అరే చేతులే లేపడం లేదు మీరు. డూ యూ థింక్ దట్
the person should marry that kind of a girl? అటువంటి మనిషి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా కేవలం పని గురించి? Can you lift your hands up, please? చేతులు ఎత్తి చూపించండి, ఎంతమంది ఒప్పుకుంటారు అట్లా? How many agree to marry to that guy? అటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతామని ఎంతమంది మీలో అంటారు? No, no one will get married. చేతులు ఉన్నాయా లేదా? అరే డౌట్ వస్తుందా మీకు? అరే చేతులు లేపాలన్నా చేతులు లేపొద్దా అని డౌట్ ఉన్నారా మీరు? లేదు, చేతులు లేపాలది ఉంది కానీ లేపడండి. So will you agree for a husband to get married to such kind of a wife to get married to such kind of husband? అటువంటి భర్తను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయినైనా భార్యగా ఉండడానికి ఇష్టపడుతుందా? No. That if that husband will say, I want to love my wife, నా భార్యను ప్రేమించడానికి, I want to take care of her, ఆమెను నేను జాగ్రత్తగా I చూసుకోవడానికి, want a relationship with her, ఆమెతో ఒక సంబంధాన్ని కలిగి then all ఉండడానికి, these things your wife will do for you. అప్పుడు ఇవన్నీ కూడా భార్య చేసి పెడుతుంది. Not just simply to wash your clothes, iron your clothes, clean your house. బట్టలు ఉతకడానికి, ఇల్లు శుభ్రం చేయడానికి, ఆహారం చేసి But when you love her, when you accept her as your person, she will do all these things for you. నీ సొంత మనిషిగా స్వీకరించి ఆమెను ప్రేమించినప్పుడు ఇవన్నీ కూడా నీకు చేసి పెడుతుంది. You agree with me? ఒప్పుకుంటున్నారు Yeah. కదా? Amen. When you marry and when you love a person, that person will do everything for you. మీరు వివాహంలో ఎవరైనా ప్రేమిస్తే వారు మీ కొరకు అన్ని కూడా చేసి పెట్టడానికి మనం ఇష్టపడతారు. పిక్చర్లు బాగా చూస్తాం, మే ప్యార్ మే జాన్ భీ దే దూంగా, హల్లెలూయా. ప్రేమలు ఏం చేస్తారంట? ప్రాణాన్ని ఇచ్చేస్తారు. ప్రాణం కూడా ఇచ్చేస్తారు అన్నట్టు. ఈ పనులేంది అన్ని చేసేస్తాను నీ కొరకు, ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. See, if this applies to a wife or a husband, భార్య భర్తల విషయంలోనే ఇది సత్యమైనప్పుడు, please listen to this carefully. జాగ్రత్తగా గమనించండి. This also applies for God. ఇది దేవునితో ఉన్న సంబంధాన్ని కూడా We స్పష్టంగా. want God only to bless us, మనము దేవుడు కేవలం మనల్ని దీవించాలని ఆశతో to వస్తున్నాం. heal us, మనకు స్వస్థత to provide కలిగించాలి, money for us, మనకు డబ్బులు to protect us when we are going. మనం వెళ్ళినప్పుడు మన కాపుదల వాడు దినమంతా ప్రార్థన చేయడు, ఆటో ఎక్కినప్పుడు బైక్ ఎప్పుడు ప్రభా నీ దేవదూతలు నాకు పంపిన ఆయన. ఇదేం ప్రార్థన అండి? అంటే నీకు ప్రొటెక్షన్ కోసం దేవుడు కావాలి కానీ దేవుడు అసలు కొద్దు నీకు వేరే సమయంలో. Come on now, am I talking to you? It's just like a husband marrying a wife for his selfish needs. ఏ విధంగా ఉందంటే తన స్వార్థం కొరకు ఒకరు భార్యను పెళ్లి చేసుకున్నట్టుగా ఉందండి. Do you agree with me? మీరు ఒప్పుకుంటారు కదా? We are married to Christ. మనము క్రీస్తుని పెళ్లాడి ఉన్నాం కదా. He wants to love us. ఆయన మనల్ని ప్రేమించాలని He gave ఆశపడుతున్నాడు. his life for us. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు He's still అర్పించినాడు. loving us with the same love. అదే ప్రేమతోటి మనల్ని ప్రేమిస్తున్నాడు. But we as a church want to use Christ but not to love Christ. కానీ మనము సంఘముగా ఆయనను వాడుకోవడానికి చూస్తున్నాం కానీ ప్రేమించడానికి We చూడట్లేదు. seek his hands but we don't seek his face. ఆయన చేతి వంక ఆశతో కనిపెడుతున్నాం కానీ ఆయన ముఖమును ఆయన కనిపెడుతున్నాం. ఏం చేస్తాడో, నాకు ఎట్లా ఆశీర్వదిస్తాడు దేవుడు, నన్ను ఏమేం చేయాలని నా దేవుడు. ప్రతి ఒక్క every religion teaches the same thing. You have to do something so that God can bless you. ప్రతి మతంలో చెప్పేది ఇదే, మీరు ఏదైనా చేస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. But here God doesn't expect anything from you. కానీ దేవుడు ఇక్కడ మీ దగ్గర నుండి ఏది ఆశించట్లేదు. He doesn't want you to roll 100 times. మీరు 100 సార్లు పొలుదండలు పెట్టాలని ఆయన ఆశపడట్లేదు. He doesn't want you to fast 100 days. 100 రోజులు ఉపవాసం ఉండాలని ఆయన ఆశపడట్లేదు. That is when I will bless you. You never said that. అప్పుడే నేను మిమ్మల్ని దీవిస్తానని ఆయన ఎప్పుడు చెప్పలేదు. When we were dead in our sins, మనము మన పాపముల విషయంలో మృతులమై ఉన్నా కానీ Christ died for us. ఆయన మన కొరకు మరణించి ఉన్నాడు. Hallelujah. He loves us because of what you, if not because of what you do, because he loves you. ఆయన మనం ఏమి చేస్తున్నామో దానిని బట్టి మనల్ని ప్రేమించట్లేదు, కానీ ఆయన ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. Hallelujah. So in return, what are we doing? మనము తిరిగి ఏమి Are you చెల్లిస్తున్నాము? adoring him with that same love? మనం అదే ప్రేమతోటి ఆయనను ఆరాధిస్తున్నామా? Are you seeking him with the same heart? అదే హృదయంతో ఆయనను మనం వెతుకుతున్నామా? Are you searching him with the same heart? అదే హృదయంతో ఆయనను కనిపెట్టుకుంటున్నామా? So I want to speak to you about the importance of God's word. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. To seek God is to seek his word. ఆయనను వెతకడము, ఆయన వాక్యమును వెతకడము. To love God is to love his word. ఆ దేవుని ప్రేమించడము, దేవుని వాక్యాన్ని ప్రేమించడము. Hallelujah. To love God is to love his word. దేవుని ప్రేమించడం అనగా దేవుని వాక్యమును How ప్రేమించడమే. can you be obedient to God?
how can children be obedient to his parents? తల్లిదండ్రులకు పిల్లలు ఏ విధంగా విధేయులై ఉంటారు? How many parents want their children to be obedient to you? ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలు మీకు విధేయులుగా ఉండాలని ఆశపడుతున్నారు? Parents, lift your hands up, please. తల్లిదండ్రులు ఉన్నట్టు చేతులు ఎత్తండి, పైకి ఎత్తండి. Yeah, you want your children to be obedient to you? మీ పిల్లలు మీకు విధేయులుగా ఉండాలని ఆశపడుతున్నారు Isn't కదా? it? Now, how do they obey you? వారు ఏ విధంగా మీకు ఆ విధేయతను How చూపిస్తారు? do they show love to you? వారు ఏ విధంగా మీకు వారి ప్రేమను చూపిస్తూ ఉంటారు? You have to talk back to me. Chepandi. చెప్పండి. How do they show love to you? మీ పిల్లలు మీకు వారి ప్రేమను విధేయతని ఏ విధంగా మీకు చూపిస్తున్నారు? By obeying your word. మీ మాటను వారు ఆలకించినప్పుడు, If they respect and honor your word, వారు మీ మాటకు విలువ ఇచ్చినప్పుడు, గౌరవం ఇచ్చినప్పుడు, that means they really love you. అప్పుడే వారు మిమ్మల్ని Do you ప్రేమిస్తున్నట్టు agree with me? ఒప్పుకుంటారు కదా? ఎందుకమ్మా అట్లా చూస్తున్నారు? ఏం అర్థం కాలేదు నాకు. నేనేమన్నా సంస్కృతంలో చెప్తున్నానా? When I see you, I don't understand whether you're getting it or you're not getting it. మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుందా లేదా నాకు అర్థం కావట్లేదు మీ మొహాల్లో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How do parents, how do children obey their parents or show the love to their parents? పిల్లలు తల్లిదండ్రుల పట్ల వారికి ఉన్న ప్రేమను విధేయతను ఏ విధంగా చూపిస్తారు? By doing their word. వారు చెప్పిన మాటను విన్నప్పుడే, By honoring them. వారికి గౌరవ మర్యాదలు It's the చూపించినప్పుడు. same with God. దేవుని విషయంలో కూడా అదే. When you say that you love God, మీరు దేవుని ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు, God loves us. There's no doubt about it. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, దాంట్లో సందేహం ఏమి లేదు. But how do you love God? మీరు దేవుని ఏ విధంగా ఆ How ప్రేమ do you చూపిస్తున్నారు? reciprocate to His love? ఆ ప్రేమను ఏ విధంగా ప్రకటిస్తున్నారు? How do you show back your love to Him? ఆయనకు మీ ప్రేమను ఏ విధంగా చూపిస్తున్నారు? By sitting in His presence. ఆయన సన్నిధుల్లో కూర్చుని సమయాన్ని గడుపుతూ. Hallelujah. David said, 1,000 years, one day in your court is better than 1,000 years elsewhere. నీ సన్నిధిలో ఒక్క రోజు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దావీదు మహారాజు ఒక్క చెప్తున్నాడు. రోజు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆ మాట అర్థమైందా మీకు? మనం ఒక 2 గంటలు కూర్చోడానికి పైన కింద అయిపోతాం. హల్లెలూయా. దాంట్లో మనకు నిద్ర వస్తుంది, కాల్స్ వస్తాయి, ఏమేమో వస్తాయి. 2 గంటలు కాదు, కానీ ఎట్లా మన జీవితాన్ని మనం గడుపుతాం చెప్పండి. How are we seeking God? మనము దేవుని ఏ విధంగా వెతుకుతున్నాము? Are we are not able to give 2 hours to God? 2 గంటలు ఆయన కొరకు మనం ఇవ్వలేమా? Every single day are you seeking Him? ప్రతి దినము ఆయనను వెతుకుతూ David ఉన్నారా? said 1,000 years elsewhere is one day in your presence matters for me than 1,000 years elsewhere. 1000 సంవత్సరములు వేరే ఏ చోట కంటే ఒక్క రోజు నీ సన్నిధిలో ఉండడం నాకు శ్రేష్టమని దావీదు మహారాజు What is చెప్తున్నాడు. important for you? మీకు ఏది Bible says ప్రాముఖ్యమైనది? where your treasure is, there is your heart also. మీ ఐశ్వర్యం ఎక్కడ ఉంటుందో అక్కడే మీ హృదయం ఉంటుందని వాక్యం చెప్తూ ఉందండి. Hallelujah. Bible says a man who found that treasure sold everything that he belonged because he wants that treasure. ఆ అమితమైన ధనాన్ని పొందుకున్న మనుషుడు తనకున్నదంతా కూడా అమ్మివేసి ఆ ధనాన్ని కొనుక్కున్నాడని వాక్యం చెప్తుంది. The kingdom of God is like that. దేవుని రాజ్యం అటువంటిదే. God's word is like that. దేవుని వాక్యం కూడా To know అటువంటిదే. the truth, that man sold everything that he had to gain that one treasure. ఆ సత్యాన్ని తెలిసినప్పుడు ఆ ఒక్క విలువైన ముత్యాన్ని కొనుక్కోవడానికి తనకున్న ఆస్తునంతా కూడా మనుషుడు అమ్మివేసి ఉన్నాడండి. When I was in the peak of my career, నేను నా జాబ్ లో తారస్థాయిలో ఉన్నప్పుడు, I was getting promoted very quickly, నేను అప్పట్లో ప్రమోషన్ కి దగ్గరలో ఉన్నాను. and a lot of things were happening in my favor. చాలా మంచి విషయాలు నా జీవితంలో జరుగుతూ ఉన్నవి అప్పుడు. But I knew that I had to go to Bible college. కానీ నేను బైబిల్ కాలేజ్ కి వెళ్ళాలన్న హృదయంలో నేను ఎరిగి Year 2009, I decided that I am going to learn the word of God. 2009వ సంవత్సరంలో దేవుని వాక్యం నేర్చుకోవాలని నేను నిశ్చయించుకున్నాను. I want to seek Him with all my heart. నా హృదయం అంతటితో కూడా ఆయన నేను వెతకాలని I want to నిర్ణయించుకున్నాను. sit in His presence and learn the word. ఆయన సన్నిధిలో కూర్చుండి నేను వాక్యం నేర్చుకోవాలని I kept నిశ్చయించుకున్నాను. everything that was gained to me aside. నాకు లాభకరమైన ప్రతిది కూడా నేను పక్కన పెట్టేసి I went to Chennai. నేను చెన్నైకి వెళ్ళి I never left Hyderabad until then. అప్పటి వరకు నేను హైదరాబాద్ ఎప్పుడు I విడిచిపెట్టి had to live వెళ్ళలేదు. on my own. నా ఒంటరిగా నేను అక్కడ జీవించాల్సి I had to వచ్చింది. cook for myself. నా కొరకు నేను వంట I చేసుకోవాల్సి didn't know how వచ్చింది. life is going to be after that. ఆ తర్వాత జీవితం ఏ విధంగా ఉంటుందో నాకు But తెలియదు. I wanted to honor God with my time.
కానీ నా సమయం ఇచ్చి నేను దేవుని Lord, this life is మహిమపరచాలనుకున్నాను. yours. ఈ జీవితం నీది ప్రభువా. And Lord, I want to honor your word. ప్రభువా నీ వాక్యాన్ని నేను I want to కనపరచాలనుకుంటున్నాను. sit in your presence. నీ సన్నిధిలో నేను I want to కూర్చుండాలనుకుంటున్నాను. listen to your word. నీ వాక్యమును I ఆలకించాలనుకుంటున్నాను. want to know your will for my life. నా జీవితం పట్ల నీ చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. I sought him earnestly. నేను ఆశతోటి ఆయన I separated myself. నన్ను నేను వేరుపరుచుకున్నాను. You know, the same is the testimony with my wife. నా భార్య యొక్క సాక్ష్యం కూడా You know, అటువంటి. she gave away 5 years of bonus that she was getting in HSBC and went to do caris. 5 సంవత్సరాల బోనస్ తానకు వచ్చే సమయంలో వదిలిపెట్టేసి క్యారిస్ If she would have చదవడానికి completed 1 or 2 months, she would have got that bonus. 2 నెలలు గడిచినట్టయితే ఆమెకు బోనస్ వచ్చేది But అప్పట్లో. she left that and she went. కానీ అది వదిలిపెట్టి ఆమె అక్కడికి But anyways, the వెళ్ళింది. price that you paid to seek his presence, God will honor you with multiple things. మీరు దేవుని సన్నిధి కొరకు ఏమి వదిలిపెడుతూ ఉన్నారో దానికంటే అధికంగా దేవుడు మీకు దీవెనలు ఇస్తూ Jesus ఉన్నాడు. said, if you have to follow me, you have to leave your father, mother, sister, brother, everyone. మీరు నన్ను వెంబడించాలని కోరుకుంటే మీరు తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టి నా వెంట You have to take రావాలని up the యేసయ్య cross and అన్నాడు. follow me. నా సిలువను ఎత్తుకొని మీరు నన్ను వెంబడించాలని యేసయ్య అంటున్నాడు. 2 గంటలు రావడం కష్టమైపోతుంది మనకి. ఒక మీటింగ్ రావడం కష్టమైపోతుంది. వాక్యం చదవడం కష్టమైపోతుంది. హల్లెలూయా. ఏం విడిచిపెడతాం మనం? You know, I want the word to speak to you today. ఈ రోజు ఈ వాక్యం మీతో మాట్లాడాలని You need ఆశపడుతున్నాను. to take a decision to honor God's word. మీరు కూడా దేవుని మహిమపరచడానికి ఒక If you నిర్ణయం say that తీసుకోవాలి. God matters to you, దేవుడు మీకు ప్రాముఖ్యమైన అంశము అని అనుకోండి. if you want to reciprocate your love to him, ఆయనకు మీ ప్రేమతోటి ప్రతిస్పందించాలని you need to ఆశపడుతున్నారు. honor his presence. మీరు ఆయన సన్నిధిని గణపరచాలి. You need to read the word of God, meditate the word of God. దేవుని వాక్యం చదివి దాన్ని ధ్యానించాలి మీరు. Hallelujah. Paul said, I count everything dung to know Christ. ఈ క్రీస్తుని ఎరుగుట కొరకు సర్వాన్ని నేను పెంటతో పెంటతో సమానం. సమానం. హల్లెలూయా. సర్వాన్ని నేను క్రీస్తుని ఎరుగుటకు సర్వాన్ని నేను ఏం చేస్తున్నా? పెంటగా నాకు ఇది ఎంచుకుంటున్నాను. పెంటతో సమానము. హల్లెలూయా. క్రీస్తును ఎరుగుటకు. హల్లెలూయా. మీకు క్రీస్తు ప్రాముఖ్యమా? మీకు క్రీస్తు ప్రాముఖ్యమా? ఆయన సన్నిధి మీకు ప్రాముఖ్యమా? ఆయన వాక్యం మీకు ప్రాముఖ్యమా? లేకపోతే మనము ఆ భర్త ఒక భార్యని ఎట్లా పెళ్లి చేసుకుంటూ నాకు సాక్షులు చేయడానికి పెళ్లి చేసుకున్నట్టు క్రీస్తుని మనం ప్రేమిస్తున్నామా? అది గౌరవమా? ఇస్ దట్ ఆనరింగ్ గాడ్? You just want God to help you in your problems, but you don't want his presence. అవసరతల్లో దేవుని సహాయాన్ని వెతుకుతున్నారు కానీ ఆయన సన్నిధిని గణపరచకపోతే అది నిజమైన ప్రేమ. No, he will surely help you. ఆయన తప్పకుండా He సహాయపడతాడు. will never leave you nor forsake you. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. But you will not really enjoy life to the best. కానీ జీవితాన్ని సంపూర్ణంగా మీరు ఆస్వాదించలేరు. You could not experience the blessings of heaven upon your life. పరలోక సంబంధమైన దీవెనలు మీ జీవితంలో మీరు అనుభవించలేరు. Hallelujah. Psalms 119 verse number 41. కీర్తనలు 141 యెహోవా నీ కనికరములు నా యుద్ధకు రానిమ్ము, నీ కనికరములు నా యుద్ధకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. నీ మాట చెప్పున నీ రక్షణ రానిమ్ము. Hallelujah. What a powerful scripture. Let's just hold there. Okay, let's think about this verse. ఈ వాక్యమును మనము గమనించుకుందామండి. Psalmist is writing, David is writing and saying, let your loving kindness come to me, O Lord. దావీదు మహారాజు అంటున్నాడు నీ కనికరంలో నా యుద్ధకు రానిమ్ము అని Let చెప్తున్నాడు. me shower me with your love. నీ ప్రేమ నా పైన కుమ్మరించుమని ఆయన చెబుతూ And ఉన్నాడు. Lord, even the power of your salvation, నీ రక్షణ యొక్క శక్తిని కూడా రానిమ్మని చెప్తున్నాడు. according to what you have promised. నీవు వాగ్దానం చేసినట్టుగా జరగనిమ్మని చెబుతూ ఉన్నాడు. As you have promised, let your salvation work in my life. ప్రభువా నీవు వాగ్దానం చేసినట్టుగా నీ రక్షణ నా జీవితంలో సాధ్యపరచమంటున్నాడు. Listen to this once again. As you promised, నీవు వాగ్దానము చేసినట్టుగా, as you promised in your word, as you commanded in your word, as it is written in your word, నీ వాక్యంలో రాయబడినట్టుగా చెప్పబడినట్టుగా ఆజ్ఞాపించబడినట్టుగా let your word bring salvation to me. నీ వాక్యము నాకు రక్షణను దయచేయును గాక. What brings salvation to us? మనకు రక్షణని ఏమి కలిగిస్తుందండి? How can you walk in the power of salvation? మనం రక్షణ ఏ విధంగా నడుస్తున్నాం? రక్షణ By శక్తిలో by claiming our promise. మనము ఆ వాగ్దానాన్ని పొందుకొని మనము నడుస్తున్నాము. Hallelujah. Now David is writing and saying that Lord, help me to walk in your salvation
and stand on the promises that you have given me. దావీదు మహారాజు అన్నాడు, నీవు ఇచ్చిన రక్షణలో నేను జీవించి నీ వాగ్దానం పైన నిలబడుటకు నాకు సహాయం చేయమంటూ ఉన్నాడు. Okay, how, so now if you have to receive his promises, stand on your promises, ఆయన ఇచ్చిన వాగ్దానాలను స్వీకరించి వాటిని మనం you జీవించాలనుకున్నప్పుడు have to know his promises. ఆ వాగ్దానాలు ఏంటిగా మనం తెలుసుకోవాల్సింది. Hallelujah. అర్థమవుతుందా? Okay. How can you stand on something that you don't know? మీకు అది ఏంటిదో తెలియనప్పుడు దాన్ని ఏ విధంగా If you పొందుకోగలరు? don't know the word, how can you stand on the word? ఆ వాక్యం ఏంటో మీకు తెలియనప్పుడు ఆ వాక్యమును ఏ విధంగా నమ్మగలరు? Okay, if you have a car, can you drive the car? మీకు ఒక కారు ఉంటే దాన్ని నడపగలరా? Huh? No. Until you learn to drive a car, you can't drive the car. ఆ కారు నడిపించడం ఎలాగో నేర్చుకున్నంత వరకు ఆ కార్ని And నడపలేము. you also have to get the license for the car. ఆ కారు నడపడానికి లైసెన్స్ కూడా పొందుకోవాలి. Similarly, if you have to enjoy the benefits of salvation, అదే విధంగా రక్షణ యొక్క లాభాలను మనం పొందుకోవాలనుకున్నప్పుడు you have to stand on the promises of God. దేవుని వాగ్దానాలను మనము ఎత్తి చూపాలండి, పట్టుకోవాలి. How will you? So my question to you is, how will you stand on the promises of God? దేవుని వాగ్దానాల పైన ఏ విధంగా మనము See, జీవిస్తాము? this whatever is called hall is standing on these pillars. ఈ గది మొత్తం కూడా పిల్లర్ల పైన నిలబడి ఉంది. Yes, అవును. or these walls. ఈ Let's say. గోడలు, Okay, there is a foundation for a house to stand. ఈ గృహానికి ఒక పునాది ఉంది నిలబడడానికి. In Dubai and all those things, you will see that the foundation is going very deep inside. దుబాయ్ అక్కడక్కడ చోట్లలో మనం చూసినట్టే పునాదులు చాలా లోతుగా And they వేస్తారు. are very heavy pillars they put, strong pillars. చాలా చాలా భారీ భారీ పిల్లర్లను So వాళ్ళు that the నిలబెడతారు. building can stand on that pillars. ఆ పిల్లర్ల పైన ఆ బిల్డింగ్ నిలబడడానికి You can పనికొస్తుంది. put 100, అంతస్తులు. floors or 200 floors. 100 అంతస్తులు 200 I అంతస్తులు went to భవనాలు Mumbai. కూడా. I went to 89th floor. నేను ముంబైకి వెళ్ళినప్పుడు 89వ అంతస్తు పైకి వెళ్ళాను. నేను నాకు చక్కర వచ్చేసి నాకు 89th ఫ్లోర్ ఇందే బాబు. 89వ అంతస్తు. మా చెల్లి ఉండేది 50, almost 50 floors, right? Almost 50 floors. How is a building standing on what is it standing on? మా చెల్లె 50 అంతస్తుల భవనంలో ఉంటది. అన్ని అంతస్తులు ఉన్న భవనాలు ఎక్కడ నిలబడుతున్నాయి, ఏ విధంగా It's నిలబడగలుగుతున్నాయి? standing on the pillars. ఆ పిల్లర్ల పైన నిలబడుతున్నాయి. The stronger the pillar, the stronger the house. పిల్లర్లు ఎంత బలంగా ఉంటావో ఆ ఈ భవనం కూడా అంత బలంగా ఉంటుంది. Hallelujah. So how can we stand on the promises of God? దేవుని వాగ్దానాల పైన ఏ విధంగా If you నిలబడగలము? don't know the promises of God, if you don't know the word of God, you can't access or receive the benefits of the promises of God. దేవుని వాగ్దానం కానీ ఆయన వాక్యాన్ని తెలుసుకోలేకపోతే ఆ వాగ్దానాన్ని పొందుకోలేము, దాని యొక్క మేళ్లను అనుభవించలేము. Hallelujah. How many want to, do you want your houses to stand strong? Your families to stand strong? మీ కుటుంబాలు బలంగా నిలబడాలని ఆశపడుతున్నారా? How many want that? ఎంతమంది? You all want that, right? Then you have to learn to stand on the promises of God. మీరు దేవుని వాగ్దానం పైన నిలబడ్డము నేర్చుకోవాలి. Verse number 42, 41 and 42. 41 చదవండమ్మా మళ్ళా. యెహోవా ఆ. నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. నీ మాట చెప్పున అంటే as per your promises, let your salvation work on me. నీ వాగ్దానము ప్రకారము నీ రక్షణను నాకు కలిగించుము. Verse number 42. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమియగలను. నన్ను నిందించు వారికి నేను ఉత్తరము ఇయ్యగలను. ఏలయనగా ఆ, నీ మాట నమ్ముకొని ఉన్నాను. నీ మాట నమ్ముకొని ఉన్నాను. Hallelujah. What a wonderful truth this is. I can stand against anyone who is opposing me. ఎంత గొప్ప సత్యం అండి. నన్ను ఎదురాడడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను If ఎదుర్కోవడానికి. someone is lifting their voice and trying to put me down, ఎవరైనా వారి స్వరాన్ని హెచ్చించి నన్ను తక్కువ చేయాలని if the enemy చూస్తే, is trying to put me down, శత్రువు నన్ను ఓడించడానికి ప్రయత్నం if problems are చేసినట్లయితే, coming in front of me, సమస్యలు నాకు ముందుగా I can వచ్చినట్లయితే stand and speak to that problem నేను గట్టిగా నిలబడి ఆ సమస్యతోటి because I మాట్లాడగలను. have your promise that I trust. ఎందుకంటే నేను నమ్మే నీ వాగ్దానము నా యుద్ధ ఉన్నది. What is the promise that you're trusting on? మీరు ఏ వాగ్దానం పైన మీ నమ్మకాన్ని How many నిలబెట్టుకున్నారు? promises of God's word do you know? మీకు దేవుని వాగ్దానాలు ఎన్ని తెలుసు? బైబిల్ సంకల పెడితే ప్రామిస్లని రావు అమ్మా. బైబిల్ తల కింద పెట్టుకుంటే కూడా ప్రామిస్లు రావు. బ్రదర్ సిస్టర్,
వాక్యం తెరిచి ధ్యానిస్తేనే ప్రామిస్లు మనకి ఏముంటాయో తెలుస్తుంది. బైబిల్ స్టడీకి వచ్చి నేర్చుకుంటే ప్రామిసెస్ ఏమున్నాయో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. వి ఆర్ లిస్నింగ్. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వినుట, విశ్వాసము వినుట వలన, దేవుని గురించిన మాట వినుట వలన కలుగుతుంది. My mom, when we were growing up, she used to put Bibles under our pillows. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మగారు మా మెత్త దిండు కింద బైబిల్ ఆమెకు ఉంచేవారు. తెలిసిన సత్యం ఆమె చేస్తుంది. ఆమెకు అప్పుడు తెలిసిన సత్యం అది. Good dreams will come when Bible is under your head. దిండు కింద బైబిల్ పెట్టుకుంటే మంచి కళలు సాతాన్ తల మీద వస్తాయని. వచ్చి కూర్చుంటాడు. హల్లెలూయా. ఏం పనికిరాదు. వాక్యం మన మనసులో నాటబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ చేసే పనులు కాదండి. ఇట్లా అంటే బైబిల్ పెట్టుకుంటా, సంకల పెట్టుకుంటా. నేను చాలా ఐఎమ్ సో సారీ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ లిటిల్ బ్లంట్ హియర్, బట్ దిస్ ఇస్ ద ట్రూత్. ఎవరినైనా కష్టపెట్టినట్టు మాట్లాడితే నన్ను క్షమించండి, కానీ సత్యం ఇదే. మై హార్ట్ ఇస్ టు ఎంకరేజ్ యూ. మీ అందరిని ప్రోత్సహించాలని My heart ఆశపడుతున్నాను. is to get you to a place where you will respond to God's word. దేవుని వాక్యాన్ని మీరు స్వీకరించే చోటికి మిమ్మల్ని తీసుకురావాలని ఆశపడుతున్నాను. Hallelujah. Don't get offended when I'm saying like that. మీరు నా మాటలను బట్టి బాధపడొద్దని నేను But it is అనుకుంటున్నాను. good that you have to listen to this. కానీ ఈ వాక్యము మీరు వినాలని నేను ఆశపడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. I mean, God's word is correction to us. దేవుని వాక్యాన్ని మనకి సరిచేస్తుంది. The Bible says the word of God is like a double-edged sword. రెండంచుల ఖడ్గము అంటే ఇది దేవుని వాక్యం అని మనం ఒక చెప్తున్నాను. సైడ్ సోడే చూస్తాం. ఇదేంది? రెండంచుల ఖడ్గం. అంటే వాక్యము కోసుకుంటుందండి. ఎక్కడ కోసుకుంటుందో కోసుకోవాలి అది. హల్లెలూయా. ఈవెన్ సండే వచ్చినప్పుడు మనము వాక్యంతోని కోయబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అలా కాదు, మంచి విధంగా God operates us through his word. దేవుడు తన వాక్యం చేత మనల్ని He సరిచేస్తున్నాడు. removes all that uncleanness through his word. అపవిత్రమైన సమస్తము మనలో నుంచి ఆయన వాక్యం ద్వారా So I తీసివేస్తున్నాడు. have seen in couple of churches, they never, when a couple get married, కొన్ని సంఘాలు నేను గమనించాను, పెళ్లి జరుగుతున్నప్పుడు the boy and the girl will continuously hold the Bible in their hands. ఆ అబ్బాయి అమ్మాయి వధువరులు ఇద్దరు బైబిల్ ని వారి చేతిలో అట్లా పట్టుకొనే ఉంటారు. వాళ్ళు వాళ్ళ జీవితంలో పట్టుకోలేదు తెలియదు, కానీ ఆ 2 గంటలు అయితే బైబిల్ పట్టుకుంటారు. మళ్ళా పెళ్ళి అయిపోయినాక బైబిల్ కనిపించదు వాళ్ళ చేతిలో. ఇదేందండి? మళ్ళా వైట్ కలర్ బైబిల్, మళ్ళా వాళ్ళ డ్రెస్ కూడా మ్యాచింగ్ ఉంటుంది. అంటే ఏం చేస్తున్నాం మనం? ఎవరు చూపిస్తున్నాం? నేను బైబిల్ పట్టుకుంటే బైబిల్ తలలెక్కుతుందా? వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోవాలండి. హల్లెలూయా. We need to be after God's word. దేవుని వాక్యాన్ని వెతుకువారముగా ఉండాలి మనము. Amen. Then you will stand and resist the devil that is trying to attack you. అప్పుడు మీతో పోరాడు ఆ సాతానుని నిలబడి ఎదిరించగలరు. 24 మళ్ళీ చదవండి. 42 మళ్ళీ చదవండి. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. నన్ను నిందించు వారికి ఎవరు నిందిస్తారండి? మనల్ని అపవాది నిందిస్తారండి. Evil people will accuse us. చెడ్డవారు మనల్ని దోషులుగా They will try to discourage you. The world will discourage you. మనల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నం But then చేస్తారు. you will stand and you will respond to that word. కానీ అటువంటి మాటలకు మీరు గట్టిగా నిలబడి Because you సమాధానం trust the word చెప్పగలరు. of God. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మీరు చదవమ్మా నెక్స్ట్ నమ్ముతున్నారు. వర్స్. నా నోట నుండి సత్యవాక్యమును ఏ మాత్రమును తీసివేయకుము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. Always keep your word in my mouth. నీ వాక్యము నా నోట నుంచి మంచి నెక్స్ట్ వర్స్. నిరంతరము Ah. నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. నేను నిత్యము దానిని అనుసరించుదును. హల్లెలూయా. 45. నేను నీ ఉపదేశములను వెదుకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును. ఇంగ్లీష్ లో బాగుంది. I will walk in liberty because I seek your word. నీ వాక్యమును వెతుకుచున్నాను కాబట్టి నేను స్వేచ్ఛలో నడుస్తానని ఇంగ్లీష్ లో If రాయబడింది. you don't seek the word of God, you will not walk in freedom. మీరు దేవుని వాక్యాన్ని వెతకపోతే స్వేచ్ఛభరితమైన జీవితాన్ని జీవించలేరు. The enemy has arrested us in so many ways. శత్రువు మనల్ని అనేక విషయాల్లో నిర్బంధించి ఉంచి How does ఉన్నాడు. the enemy arrest us? ఏ విధంగా నిర్బంధిస్తూ ఉన్నాడు శత్రువు? Tell me. How does he arrest చెప్పండి. our life? మనం ఏ జీవితాలు ఏ What is విధంగా the bad that the enemy does to us? మనకు చేసే చెడు ఏంటిది? సాతాను He puts sickness in our bodies. మన శరీరంలో రోగములను That's an పెడుతున్నాడు. arrest. It's an arrest. అదొక నిర్బంధము. You can't walk in freedom, స్వేచ్ఛలో జీవించలేము రోగం ఉన్నప్పుడు. isn't it? If you get a sickness, your family goes 4 years backward. మీలో ఎవరైనా పడితే 4 సంవత్సరాలు మీ కుటుంబం A వెనక్కి serious వెళ్తుంది. sickness for any person in the house,
financially the family goes four years backward. That's what people say, the economics say. ఇంట్లో ఎవరికైనా రోగం వచ్చినట్టయితే వారు ఆర్థికంగా 4 సంవత్సరాలు వెనుకకి వెళ్ళిపోతారని రిపోర్ట్స్ చెప్తున్నాయండి. But the enemy is arresting the families. ఆ శత్రువు నిర్బంధిస్తున్నాడు కుటుంబాలను. What is the second way he'll arrest the families? రెండవది ఏ విధంగా నిర్బంధిస్తూ ఉన్నాడు? Through poverty. పేదరికం. He'll arrest. నిర్బంధిస్తున్నాడు, We can't బంధిస్తున్నాడు. walk in freedom. స్వేచ్ఛలో జీవించలేము. And one more way is by giving, there's no peace at home. సమాధానము గృహంలో లేకుండా చేస్తూ ఉంటాడు. But everything can be broken in the name of Jesus. యేసు నామములో ప్రతి కాడిని When మనం I seek your word, I will walk in liberty, David నీ says. వాక్యము నేను వెతికినప్పుడు నేను స్వేచ్ఛలో జీవించగలను దావీదు మహారాజు చెప్తున్నాడు. If you want to walk in freedom, మీరు స్వేచ్ఛలో you have జీవించాలనుకున్నట్లయితే to seek the word of God. మీరు దేవుని వాక్యమును వెతకాలి. Hallelujah. Tell this after me. నేను స్వతంత్రంలో నడవాలంటే, నేను స్వతంత్రంలో నడవాలంటే నేను వాక్యాన్ని వెతకాలి. ఆ వాక్యాన్ని నేను మనసులో పెట్టుకోవాలి. వాక్యాన్ని నేను మనసులో పెట్టుకోవాలి. సత్యాన్ని వెంబడించాలి. సత్యాన్ని Then I will walk in freedom. నేను అప్పుడు స్వతంత్రంలో నడుస్తాను. Jesus said, "Ye shall know the truth, and the truth will set you free." మీరు సత్యమును తెలుసుకుందురో ఆ సత్యం మేము విడుదల. స్వతంత్రులు చేస్తును. Or else we will walk in bondage. మనం బంధకాల్లో జీవిస్తాం లేనట్టయితే. Hallelujah. Amen. October 2nd, the church is planning for a full day retreat. I gave a proposal for them. అక్టోబర్ 2వ తారీఖున ఫుల్ డే రిట్రీట్ జరిగించాలని ఆశపడుతున్నాము. The theme for that day is freedom in Christ. క్రీస్తులో స్వాతంత్రము Full day అంశముగా retreat. ఉంది. Full day retreat. From morning to evening we learn the word of God. ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి Freedom retreat. in Christ. క్రీస్తులో స్వాతంత్రము. Hallelujah. Hallelujah. We need to seek the word of God. మనం దేవుని వాక్యాన్ని వెతకాలి. Amen. We seek so many other places. మనము చాలా చోట్ల వెతుకుతూ ఉంటాము. Isn't it? We have too much of time to seek the TV. టీవీలో the news. వెతుకుతాము, న్యూస్ లో వెతుకుతాము. But are you seeing the truth of God's word? కానీ దేవుని యొక్క సత్యాన్ని వెతకడానికి Everything that you're seeing is putting you in bondage. మీరు గమనిస్తున్న ప్రతి ఒక్క అంశం మిమ్మల్ని బంధకాల్లో Your phone is నెట్టివేస్తుంది. putting us in bondage. Your phone is మీ putting us. ఫోన్ మిమ్మల్ని బంధించేస్తుంది. So many people are bound by their phones. చాలా మంది వాళ్ళ ఫోన్లకు బానిసలైపోయి ఉన్నారు. We need to really get disciplined of how we use our phones. మన ఫోన్ ఏ విధంగా వాడాలి అనే ఒక క్రమశిక్షణ కలిగి మనం Anyways, I'm not going to talk about that here. ఆ అంశం గురించి And then it మాట్లాడుతున్నాం. goes on to say, so shall I keep verse 46 చదవనమ్మా. సిగ్గుపడక Ah. రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడదను. Hallelujah. You will stand before kings and testify when you know the word of God. మీకు దేవుని వాక్యం తెలిసినట్టయితే రాజుల ఎదుట నిలబడి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలరు. Hallelujah. Hallelujah. You will speak to big people. మీరు పెద్ద పెద్ద వారి ముందు God will మాట్లాడగలుగుతారు. take you and honor you before people. ప్రజల ఎదుట దేవుడు మిమ్మల్ని గొప్ప చేయబోతున్నారు. You will speak your testimony before kings రాజుల ఎదుట మీ సాక్ష్యాన్ని మీరు పంచుకోగలరు. because you see God's word. ఎందుకంటే మీరు దేవుని వాక్యాన్ని వెతుకుతున్నారు. Hallelujah. Amen. God will lift you up that way. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఆధిక్యతలోనికి God will నడిపిస్తాడు. take you to a place where people honor you and know that this is the man of God. Oh, the word of God is fully in him. మీరు మనుషులు మిమ్మల్ని గౌరవించే చోట మీ వాక్యాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని నిలబెడుతూ ఉన్నాడు. 47 and 48. నీ ఆజ్ఞలను బట్టి Ah. నేను హర్షించెదను. Ah. అవి నాకు ప్రియములు. ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను. Hmm. నీ కట్టడలను నేను ధ్యానించుదును. Hallelujah. Amen. I love to meditate your word, David says. దావీదు మహారాజు అంటున్నాడు నీ వాక్యమును ధ్యానించడానికి నాకు ఎంతో ఇష్టము I will show you అంటున్నాడు. another scripture in Proverbs chapter 2. సామెతలో 2వ అధ్యాయంలో కొన్ని వాక్యం లేఖనములు చూసుకుందాము. Proverbs chapter 2. సామెతలు 2వ అధ్యాయము. It's a very powerful chapter about how the wise man, King Solomon, talks about how we need to see God's word. జ్ఞాని అయిన సొలొమోను దేవుని వాక్యాన్ని ఏ విధంగా పొందుకోవాలనే అంశం ఇక్కడ చాలా Solomon శక్తివంతంగా was the చెప్తుంది. wisest man living on this earth. భూమి మీద ఉన్న అందరిలో జ్ఞాని అయిన వాడు సొలొమోను So he's మహారాజు. writing something very important that you and I have to learn today. మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి ఇక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు. Every eye is on the Bible. అందరూ బైబిల్ Or చూడండి. if you don't have your Bible, listen to what is being read.
మీ దగ్గర బైబిల్ లేనట్టయితే మీరు నేను ఇంగ్లీష్లో చదువుతా, మనం చదవబడుతున్నారు. తెలుగులో చదువు సరేనా? మై సన్, ఇఫ్ thou will receive my words and hide my commands with thee, so that thou incline thine hearts unto wisdom and apply them thy hearts unto understanding. చదవమ్మా 1 and 2. నా కుమారుడా, నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల దాచుకొనలేడలా, జ్ఞానమునకు నీ చెవియొగ్గి జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించు. అండర్స్టాండింగ్ ని అభ్యసించాలంట. ఇక్కడ ఇక్కడ 4 విషయాలు చెప్తున్నాండి 1 to 4 లో. 1, 2, 3 and 4. మూడో వచనం చదవండి. తెలివికై మొర్ర పెట్టిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దానిని వెదకిన ఎడల వెండిని వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదకిన ఎడల దాచిపెట్టిన ధనంను వెతికిన ఎడల, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. హల్లెలూయా. ఇక్కడ చదవండి ఒక్కసారి, దీన్ని గమనించి. ఈ 4 వచనాలు నేను చెప్తానండి, చాలా ప్రాముఖ్యమైన వచనాలు. Here King Solomon writes and he says that you shall search the word of God. సొలొమోను రాజు ఇక్కడ దేవుని వాక్యాన్ని మీరు వెతుకువారుగా ఉన్నారు. If you will receive the word of God, మీరు ఆ వాక్యాన్ని if స్వీకరించినట్టయితే, you hide the word of God, ఆ వాక్యాన్ని మీరు దాచుకున్నట్టయితే, if you incline the ears to God's word, ఆ వాక్యం వైపు మీ చెవులను ఆలకించినట్టయితే, if you apply for understanding, ఆ మీకు అర్థమైనది మీరు ప్రయోగించినట్టయితే, if you search for knowledge, మీరు జ్ఞానం గురించి వెతికినట్టయితే, God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. And it talks about the benefits. The Lord giveth wisdom, out of his mouth cometh knowledge and understanding. Verse number 6. దేవుడు 6వ వచనంలో చెప్తున్నాడు, జ్ఞానము ఇస్తూ ఉన్నాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చిన. From God's word comes wisdom and knowledge. దేవుని నోటి నుంచి తెలివియు వివేచన We go to so many people for advice. మనం చాలా మంది దగ్గర సలహాల కొరకు వెళ్తూ You ఉంటాము. have the word of God to believe. దేవుని వాక్యం మీ చెంతనే ఉంది మీరు The నమ్మినట్టయితే. Bible says, you know, verse number 4 చదవండి ఒకసారి. 4వ వచనం మరి ఒకసారి చదువుకుందాము. వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల వెతుకుతామనండి, మనం డబ్బు కోసం వెతుకుతాం కదా, వెండి కోసం ఎట్లా వెతుకుతాం? జాగ్రత్తగా వెతుకుతాం. ఇక్కడ కింద పడిపోయింది అనుకోండి గోల్డ్ మనది, ఇంకా ఇల్లంతా ఒకటి చేస్తాం మనం, అవునా కదా అండి? మనం ముట్టినే మామూలు పైన వెతుకుతామా? ఈ బంగారం ఇక్కడ పడిపోయింది అనుకోండి ఇట్లా, ఇంకా కళ్ళు కింద పెట్టి జాగ్రత్తగా చూస్తాం, ఇక్కడెక్కడ పడిందో అని చూస్తాం. మురికిలో పడితే కూడా, ఇప్పుడు బురదలో పడింది అనుకోండి గటర్లా, అయ్యే బంగారం పోనీగా తర్వాత కొట్టుకుందాం అంటామా? మనం ఏం చేస్తాం? ఆ బురదలో చేయబెట్టి ఆ బురద బయటికి తీసి, ఎంత వాసన ఉంటే కూడా వాసన ఒక చేతితో ముక్కు మూసుకొని మన చెయ్యి, అసలు మనం పెట్టాం అవసరం పనులన్నీ చేయం, కానీ బంగారం పడింది కదా, ఏమది? బంగారం అమ్మ, అది రాయి కాదు, అది బంగారం. వెతుకుతాం మనం. ఎట్లా వెతుకుతాం అంటే దొరికినంత వరకు బురదలు వెళ్ళిపోతాం మనం. అయ్యో నా బంగారం అని వెతుకుతాం మనం. దేవుని వాక్యం ఏమంటా అండి? వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, వెండిని వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల, అంటే మీరు ఆ ఉద్దేశంతో వెతకాలన్నట్టు. అంటే వాక్యం చదివినప్పుడు ఎట్లా చదవాలా? బంగారం పోయిందా, అది నేను వెతుకున్నా, బంగారం పోయిందా అని. వాక్యం చదివినప్పుడు ఎట్లా? యూ హ్యావ్ టు సర్చ్ విత్ లాట్ ఆఫ్ డెలిజెన్స్. ఎంతో జాగ్రత్తగా దాన్ని వెతకాలండి. నాట్ బికాజ్ ఐ హావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏదో వాక్యం చదవాలని చదివినట్టు కాదు. నా పేరు పీటర్, నేను వాక్యం చదవాలా. నా పేరు జాన్, నా పేరు మరియా, నేను బైబిల్ చదవాలా. ఇది నా సాంప్రదాయం. హల్లెలూయా. సాంప్రదాయాలు మిమ్మల్ని ఎక్కడ తీసుకుపోతాయండి? హల్లెలూయా. సాంప్రదాయాలు మన నరకానికి తీసుకుపోతాయి. దేవుని వాక్యము నిత్య జీవము. హల్లెలూయా. ఆయన మార్గము నిత్య జీవము. వెతకడం నేర్చుకోవాలా. అంటే మన చదువు నాయన, అది వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. నెక్స్ట్ వర్స్. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన నోటి నుండి తెలివియు, ఆయన ఎట్లా మాట్లాడతారండి మనతోని? తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును.
అందరు చెప్తాం. తెలివియు తెలివియు వివేచనయు వివేచనయు ఆయన నోటి నుండి ఆయన నోట నుండి వచ్చును. అంటే అంటే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు దేవుడు మన ద్వారా, మనతో? ఆయన వాక్యం ద్వారా, మీన్ సేవకుల ద్వారా, వాక్య పరిచారకుల ద్వారా వాక్యము మనకు బోధించబడుతుంది. హల్లెలూయా. ఆయన వాక్యంలో జ్ఞానము, గ్రహింపు ఇవన్నీ వస్తాయండి మనకి. బుద్ధిహీనంగా మనం మాట్లాడము, బుద్ధి లేని పనులు మనం చేయము, అజ్ఞానుల వల్ల మనం ఉండము, అంధకారంలో మనం నడవము. హల్లెలూయా. శక్తిలో, ఆయన యొక్క శక్తిలో మనం నడుస్తాం, స్వస్థలో మనం నడుస్తాం. ఎందుకంటే వాక్యం యొక్క జ్ఞానం మనము పొందుకుంటున్నాము. హల్లెలూయా. ప్రతిరోజు ఈ యొక్క తీర్మానం మనం చేసుకోవాలా, ప్రభువా నీ వాక్యాన్ని నేను వెతకడానికి సిద్ధపడుతున్నాను. హల్లెలూయా. I want to search your word, search your truth, Lord. నీ సత్యాన్ని వెతకడానికి నేను ఇవాళ రేపు గూగుల్లో బాగా సెర్చ్ చేస్తాం మనం, అవును కదా? వాక్యాన్ని మర్చిపోయాం గూగుల్ వచ్చినాక. గూగులే మనకు వాక్యం అయిపోయింది. ఆమేన్. గూగుల్ సెర్చ్ అని రాస్తుంటుంది మన ఫోన్లో, గూగుల్ సెర్చ్. బట్ గాడ్ ఇస్ సేయింగ్ సెర్చ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వెతకమని వాక్యం చెప్తుందండి. దేర్ ఇస్ ఎవ్రీ ఆన్సర్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యంలో ప్రతి సమస్యకు పరిష్కారం కనబడుతుంది. హల్లెలూయా. అండ్ చదువు, కంటిన్యూ చదువు. 7. చదువు. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు. హల్లెలూయా. ఆయన కేడముగా ఉన్నాడు. నెక్స్ట్ వర్స్. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. కాచును. ఆయన మిమ్మల్ని కాచునమ్మా. మీరు వాక్యం వెతికినప్పుడు దేవుడి వాక్యం మిమ్మల్ని కాచుతుంది. ఇట్ విల్ ప్రిజర్వ్ యూ. ఇంగ్లీష్ రాసిన ఇట్ విల్ ప్రిజర్వ్ ద సెయింట్స్. God's word will preserve you from every danger. ప్రతి అపాయం నుండి దేవుని వాక్యము మిమ్మల్ని That's the reason David says, even though I walk through the shadow of death, no evil can come to me. గాఢాంధకారపు లోయలో నడిచినను ఏ అపాయంకు నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. ఆ పాట పాడమా? తెలుసా పాట? తెలుసా? లోయలో నేను సంచరించినను ఏమీ నాకు కలగదు. యెహోవా నా కాపరి, నాకు ఏమీ లేదు, పచ్చిక గల చోట్ల మక్కువతో నడుచున్. అది వస్తుందా నెక్స్ట్? ఇంకా గాఢాంధకార లోయలో నేను నడిచినప్పుడు ఏ అపాయం కూడా నాకు కలగదు. ఏ డేంజర్లో కూడా నేను నడిచినప్పుడు నాకు అపాయం కలగదు. ఎందుకు? ఆయన వాక్యము నన్ను ప్రిజర్వ్ చేస్తుంది. హల్లెలూయా. కాపాడుతున్నది. హల్లెలూయా. ఆయన వాక్యమేనా ఖడ్గము, ఆయన వాక్యమేనా షీల్డ్. ఇట్స్ ద బెస్ట్ ప్రొటెక్షన్. నీ మందులు కాదండి నీ ప్రొటెక్షన్. ఎన్ని రోజులు చేసుకోవాలి మందులు? ఎన్ని రోజులు చేసుకోవాలి మందులు? ఆయన వాక్యం అనే మందు మిక్కితే ఈ మందులు అవసరం ఉండదు మనకి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనం వాక్యం అనే మందు వేసుకోవడంలే కదా, అందుకే మనము ఈ మందు వేసుకుంటున్నాం. గాడ్స్ పిల్, హిస్ వర్డ్, గాడ్స్ పిల్. గాడ్స్ పిల్, దేవుని మాత్ర. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వేసుకోండి మాత్రలు వేసుకోవాలంటే, నేను కాదనడం లేదు, కానీ అన్నిటికంటే గొప్ప మాత్రం ఏంది? దేవుని వాక్యము. అది వెతకాలంట మనం, అది వెతకాలి. అప్పుడు అపవాది మన క్రియలు మన జీవితంలో ఏమి చేయలేదు. హల్లెలూయా. Every attack of the enemy will fail in Jesus' name. శత్రు యొక్క ప్రతి దాడి యేసు నామములో లయపరచబడుతుంది. Palestine tried to fire missiles over Israel. పాలస్తీనా దేశము ఇశ్రాయేల్ పైకి మిసైల్ దాడి చేసింది. But they had some protective shield, drones. వాళ్ళకి కొన్ని డ్రోన్స్ కాపాడనే వాళ్ళని. Israel was so advanced in protection that no missile could come inside their country. ఇజ్రాయెల్ దేశం ఎంత వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఎంత అభివృద్ధి చెందినారంటే ఒక్క మిసైల్ కూడా వాళ్ళ దేశంలో. They call it some covering dome, some iron dome. Very nice. Iron dome. Iron dome. They have a technology called iron dome. వాళ్ళు ఐరన్ డోమ్ అనే ఒక మంచి టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. So any missile that comes from any country, it can't come inside their country. ఎవరు మిసైల్ వారి పై పంపించినా గానీ వాళ్ళ లోపలికి మాత్రం అది రాలేదు. All the bombs of Palestine failed. పాలస్తీనా పంపించిన ప్రతి బాంబు అక్కడే పడిపోయిందండి. గాలిలో కూడా ఒక ఐరన్ డోమ్ ఇచ్చినాడు దేవుని వాక్యం. హల్లెలూయా. No missile can come nigh your dwelling place. ఎటువంటి ఆయుధం కూడా నా గృహంలోకి చేరదు. నెక్స్ట్ వర్స్ చదవండి. అప్పుడు నీతి న్యాయములను యథార్థను ప్రతి సన్మార్గము నీవు తెలుసుకొందువు.
10వ వచనంకి వచ్చామా? జ్ఞానము నీ హృదయమును చొచ్చును, ఆ, తెలివి నీకు మనోహరముగా నుండును. ఆ, జ్ఞానము నీ హృదయంని, చొచ్చును, హల్లెలూయా. తెలివి నీకు మనోహరముగా It నుండును. says the wisdom will enter your heart. When you listen to God's word, what's happening to you? God's wisdom is entering your heart. దేవుని వాక్యాన్ని మీరు విన్నప్పుడు ఏం జరుగుతుంది? దేవుని జ్ఞానము మీ హృదయంలో మనం అందరం బుద్ధిమంతులం కావాలా కాదా చెప్పండి అమ్మా. ఇంత మొత్తుకుంటా మీకు అర్థమవుతుందో లేదో దేవుని వాక్యం? ఇంటికి పోయినాక నేను చేసే పనులు నేనే చేసుకుంటా అంటారా మళ్ళా? లేదమ్మా, వాక్యం వెతకాలి మనం. హల్లెలూయా. జ్ఞానంలో మనం వెతకాలి. మనము we can live foolishly or we can live wisely. మనము అవివేకుల్లాగా జీవించొచ్చు, లేదా జ్ఞానంలో We can get the beatings, get beaten by this world, fall down and live our life in misery. లోకం చేత దెబ్బలు తింటూ అదే విధంగా పడుతూ లేస్తూ మనం బతకొచ్చు. But you can walk in victory by honoring God's word. లేదా దేవుని వాక్యాన్ని నేర్చుకొని విజయంలో జీవించవచ్చు. Let the wise people arise in this place. ఈ చోటున బుద్ధి జ్ఞానము గలవారు లేవాలని నేను ఆశపడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. Amen. When wisdom entereth in thine heart, knowledge is pleasant unto you. Verse number 11. బుద్ధి నిన్ను కాపాడును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. వివేచన నిన్ను కావలి కాయను. వివేచన ఏం చేస్తుందంట? నిన్ను కావలి కాయును. కావలి కాయను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇంకా నేను పోవచ్చమ్మా, టైం లేదు మనకి ఇక్కడ. నేను ఇక్కడ ఆపేస్తాను నేను ఇక్కడ. So I want to encourage you one thing today. మిమ్మల్ని అందరిని ఒక విషయంలో If you love ప్రోత్సహించాలనుకుంటున్నాను. God, మీరు దేవుని ప్రేమించేవారై ఉన్నట్టయితే you have to love His word. మీరు ఆయన వాక్యాన్ని ప్రేమించాలి. You have to come searching for His presence. ఆయన సన్నిధిని వెతుకుతూ మీరు ఇక్కడికి రావాలి. You have to come with a notes and Bible. మీరు ఒక నోట్ బుక్ బైబిల్ పట్టుకొని రావాలి. You have to come to learn from the presence of God. దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి సిద్ధముగా కూర్చొని ఉండాలి. And God will change your life. దేవుడు మీ జీవితాలను God will do wonderful things to you. మీకు శ్రేష్టమైన ఈవులను దేవుడు ఇవ్వబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Can we all stand to our feet right now? మనం అందరం లేచి నిలబడదామండి. Everyone stand to your feet. దయచేసి అందరం లేచి నిలబడదాము. I want